పిల్లలు ఎంతో ఇష్టంగా తినే పావు బాజీ ఇంట్లోనే సింపుల్గా ఏ విధంగా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: 1 కప్పు బఠానీని ముందే 8 గంటల ముందు నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకుని దానిలో బఠానీ, 2 పెద్ద సైజు బంగాళదుంపలు, మీడియం సైజు 2 క్యారెట్లు, అలాగే కాలీఫ్లవర్ కొద్దిగా తీసుకుని దీనిలో 1 కప్పు వాటర్ యాడ్ చేసుకుని, అలాగే తగినంత ఉప్పు, కొద్దిగా పసుపు యాడ్ చేసుకుని 3 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. ఇలా మెత్తగా కుక్ చేసుకున్న తర్వాత మ్యాషర్తో మెత్తగా ఈ విధంగా మ్యాష్ చేసుకోవాలి. ఇప్పుడు కడాయి తీసుకుని దానిలో ఒక 2 స్పూన్స్ బటర్ యాడ్ చేసుకోవాలి. నేను ఇంట్లో చేసిన బటర్ యూస్ చేస్తున్నాను. మీరు మార్కెట్లో తీసుకున్న బటర్ అయినా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీనిలో కొద్దిగా జీరా యాడ్ చేసుకోవాలి. ఆ స్టెప్ మిస్ అయింది. తర్వాత 3 సన్నగా కట్ చేసిన ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. అలాగే కొద్దిగా పచ్చిమిర్చి, ఒక 2 పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. ఈ ఆనియన్స్ని బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చక్కగా ఫ్రై అయిన తర్వాత దీనిలో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు దీనిలో క్యాప్సికమ్, ఒక చిన్న క్యాప్సికమ్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. ఇది కొంచెం కుక్ అయిన తర్వాత దీనిలో సన్నగా తరిగిన చిన్నవి ఒక 2 టమాటోస్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు టమాటో మెత్తబడే వరకు దీన్ని కొంచెం ఫ్రై చేసుకొని ఆ తర్వాత తగినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, తగినంత కారం, నేను 1 టేబుల్ స్పూన్ యాడ్ చేశాను. మీ రుచికి సరిపడా కారం యాడ్ చేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ ధనియాల పొడి, ఒక 2 స్పూన్స్ పావు బాజీ మసాలా యాడ్ చేశాను. కొంచెం కసూరి మెతి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలాలన్నీ చక్కగా ఫ్రై చేసుకోవాలి. మంచి అరోమా వచ్చే వరకు దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ముందుగా ఉడికించిన వెజిటబుల్ మిశ్రమాన్ని దీనిలో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా ఒకసారి కలుపుకోవాలి. ఇలా ఒకసారి మిక్స్ చేసిన తర్వాత కన్సిస్టెన్సీ చూసుకొని అవసరమైతే తగినన్ని వాటర్ యాడ్ చేసుకుని ఒకసారి కలుపుకోవాలి. దీని కన్సిస్టెన్సీ అనేది మరీ గట్టిగా కాకుండా లూజ్గా కాకుండా చూసుకోండి. ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసేసుకుంటే మనకి పావు బాజీ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఫైనల్గా మరోసారి ఒక 2 స్పూన్స్ బటర్ యాడ్ చేసుకోండి. టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. టెక్స్చర్ చూడండి, ఈ విధంగా ఉంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని దింపి పక్కన పెట్టేసుకుని నెక్స్ట్ పావుని రెడీ చేసుకుందాం. ముందుగా పెనం తీసుకుని దాని మీద 1 స్పూన్ బటర్ యాడ్ చేసుకోవాలి. దీనిలో కొద్దిగా పావు బాజీ మసాలా, కొంచెం పసుపు జస్ట్ కలర్ కోసం యాడ్ చేశాను. అలాగే కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుని పావుని రోస్ట్ చేసుకోవాలి. 2 వైపులా కూడా చక్కగా కాలే విధంగా పావుని కాల్చుకుంటే మనకి పావు బాజీ అనేది రెడీ అయిపోతుంది. ఈ విధంగా కాల్చుకున్న తర్వాత ఒక ప్లేట్లో సర్వ్ చేసేసుకుంటే అందరూ ఎంతో ఇష్టంగా తినే పావు బాజీ రెడీ. దీంతోపాటు ఆనియన్స్, లెమన్ యాడ్ చేసుకుని తింటే అచ్చం మనం బయట తిన్నట్లే ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. పిల్లలే కాదు, పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. తప్పకుండా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సర్వజ్ఞ. థ్యాంక్ యూ.